చంద్రబాబు గారి గవర్నమెంట్ కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ అని లాంచ్ చేసింది. అది ఏంటి? దాని విషయం ఏంటి? అసలు ఎలా ఉండబోతుంది అది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాదులే కానీ ఆంధ్ర గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. జనరల్గా టీడీపీ చంద్రబాబు గారు అఫ్కోర్స్ అవ్వచ్చు, టీడీపీ గవర్నమెంట్ అంటూ ఉంటారు కానీ టీడీపీ గవర్నమెంట్ అంటానికి లేదు దాన్ని. టీడీపీ ఓన్గా వచ్చినా కానీ కూటమి గవర్నమెంట్ అంటానికి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంతే. ఎందుకంటే వాళ్ళు గెలిచారు, మళ్ళీ వాళ్ళు దిగిపోయేదాకా అది ప్రజలు అందరికీ ఉంటుంది. అది వైసీపీ కూడా అయితే కాదనుకో. సరే ఓకే, వాట్సాప్ గవర్నెన్స్ అని కొత్తగా ఎక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేస్తాం. మన కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు చేశారు ఈరోజు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా. దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ దాని సేవలు అంటారా, లేకపోతే ప్రభుత్వం కల్పించే సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్స్, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా జస్ట్ ఒక 160 సేవలు అంటాం. ఏంటంటే ఇండివిజువల్గా మనకు డీటెయిల్స్ తెలియదు కానీ ఇంకొక 360ని ఒక 1 or 2 monthsలో యాడ్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక వాట్సాప్ నెంబర్ నుంచి మనం ఓకే దానికి ఓటీపీలు పెడతారా, లేకపోతే ఎట్లా ఇప్పుడు మనం నాకు సర్టిఫికేట్ కావాలంటే ముందు నా ఐడెంటిటీ వాళ్ళకి తెలియాలి కదా. త్రూ ఆధార్ పెడతారా, ఓటీపీ పెడతారా, వాళ్ళు ఏమైనా లింక్ పంపించి అదే అది ఎట్లా ఉంటుంది అనేది మనం లాంచ్ అయిన తర్వాత ఇది చూస్తే కానీ తెలియదు. బట్ ఈ సేవలు చేస్తాం మనం. బట్ ఇది ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఈ హామీ ఎన్నికల హామీలు లేదు ఇది. ఓకే, వాళ్ళు ఇచ్చిన 600-700 హామీలు ఇది లేదు. అవి చేయకుండా ఇది ఎందుకంటే మరి ఇది ఈజీ పనేమో తెలీదు. ఈ హామీ ఇవ్వలేదు మరి ఎలక్షన్ ముందు వాట్సాప్లో మేము సేవలు అందిస్తామని చెప్పేసి. అందుకని దాకా వాలంటీర్ని ఆపడానికి కారణం అంటారా? యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్లో ఏమైందంటే మీరు ఇప్పుడు ఈ సేవలు ఈ 160, 360 అని చెప్తున్నారు, అవన్నీ కూడా వాలంటీర్లు చూసేవాళ్ళు. ఓకే, ఇంటి దగ్గరికి వచ్చేసి ఇది వాళ్ళే వీళ్ళ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళే అప్లై చేయడం, వాళ్ళే అప్లై చేసుకోవడం. తర్వాత ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు లేకపోయేటప్పటికి దానికి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ వెళ్ళాల్సి వస్తుంది. సరే ఓకే, ఇప్పుడు వాట్సాప్ అంటే కంపల్సరీ మనం టచ్ ఫోన్ ఉండాలి. టచ్ ఫోన్ ఎంతమంది ఆపరేట్ చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు విలేజెస్లో ఉండేవాళ్ళు చాలా మంది ఏంటంటే యూజ్ చేయడానికి రాదు కొంత. ఈవెన్ మా మదర్ ఉన్నారు, మా మదర్కి టచ్ ఫోన్ ఉంది కానీ బట్ ఆమెకి అట్లీస్ట్ ఆ ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ చేయడానికి రాదు. ఓకే, ఎంత వయసు ఆమె? 62-63 years వయసు. అంటే 60 ఏళ్ళు పైన ఎవరు మరి ఇది అంటే ఓకే ఎవరో ఒకటి ద్వారా అది హెల్ప్ తీసుకుని చేయొచ్చు. బట్ ఎంతవరకు నీకు అప్లికబుల్ అవుతుంది, ఎంతవరకు ఇప్పుడు దీంట్లో అప్లై చేసి కూర్చున్న తర్వాత అది వచ్చింది రాదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకుంటా అక్కడికి వెళ్ళి కలవాలి, ఇది ఎంతవరకు యాక్టివ్గా ఉంటుంది, ఇవన్నీ కూడా అంటే ఇది మనం ముందే మనం దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం కాదు కానీ ఎగ్జిక్యూట్ అయితే కానీ తెలియదు వాట్ అది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా టెక్నాలజీ అనేది ఎవరైనా అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు 60 years పైన వాట్సాప్ లేదు కాబట్టి అసలు ఇది వద్దు అని మనం అనకూడదు. దానివల్ల మనకు బెనిఫిట్ ఉన్నప్పుడు వాట్సాప్లోనే పని అయిపోతున్నప్పుడు మన ఇంట్లోనే పని అయిపోతుంది కదా ఈజీగా. ఇప్పుడు అందరం ప్రతిదానికి మనం కూడా ఒక చిన్నప్పుడు హ్యాపీ బర్త్డే అంటే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, తర్వాత మెసేజ్లు వచ్చినాయి, ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి, వీడియో కాల్స్ ఏదో రకరకాల. అది రేపు ఏఐతో ఏదో ఎక్స్పైజెడ్ టెక్నాలజీ అనేది వస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ కూడా దాన్ని దట్టు మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వీళ్ళు టెక్నాలజీని పట్టుకోవడంలో ముందుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఇనిషియల్గానే ఎక్కడా ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు లోకేష్ గారు, ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది, మేము లాంచ్ చేస్తున్నాం ఫస్ట్ టైం అని. ఇప్పుడు అందరికీ టచ్ ఫోన్లు కొనుక్కునే స్తోమత ఉండదు చాలా మందికి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా అది కూడా టచ్ ఫోన్ ఏమైనా ఇచ్చిందా? కొనే స్తోమత ఉండదు, కొన్నా కానీ దాన్ని వాడడం కూడా తెలియకపోవచ్చు. అవును, ఇక వాటికి అది మనం దాని గురించి ఎక్కువ మాట్లాడి కూడా అది నెగిటివ్గా ఉంటుంది. అంటే అసలు మొదలు పెట్టకముందే ఇది ఎందుకు, ఓకే ఒక 10 మందికి ఉపయోగపడినప్పుడు 100లో 50 మంది దగ్గర మొబైల్స్ అయితే ఉన్నాయి, 60-70% ఉన్నాయి, 30% 60-70% అని యూజ్ చేసుకుంటారు అట్లీస్ట్. ఆ 30% ఓకే వాళ్ళు పిల్లల సహాయం తీసుకుంటారా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సహాయం తీసుకుంటారా, ఓకే ఇది లాంచ్ చేశారని చెప్పి అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్టించుకుంటారు అదొక డౌట్. మళ్ళీ వెళ్ళి వాట్సాప్లో అప్లై చేసుకోవటారేమో. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాము, నాకు పలానా కావాలి అంటే వాట్సాప్లో అప్లై చేసుకుంటారా, మరి అది వాడు ఎట్లా బిహేవ్ చేస్తారో తెలియదు. నెగిటివ్ వేలో ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ వాట్సాప్ ఇచ్చింది కదా, వాట్సాప్లో అప్లై చేయి, మాకు ఇక్కడ అప్లై చేయడానికి ఉండదన్నారు అనుకోండి, అదో పెద్దలకి రేపు మళ్ళీ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి. అసలు అప్లై చేసి అక్కడి నుంచి రిప్లై వస్తుందా రాదా, ప్లస్ రిప్లై ఎక్కడ దాకా వచ్చింది ఎంతసేపు మనం ఏమంటారు కాల్ సెంటర్స్కి ఫోన్ చేస్తుంటాం, మన సిమ్ ఏదో ప్రాబ్లం ఉంది అదేదో ప్రాబ్లం ఉంది, వాడు ట్రాన్స్ఫర్ చేసి చివరికి మనం ఫోన్ పెట్టేస్తాం. 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి, 6 నొక్కండి, కనెక్ట్ అవ్వదు. అదే కనెక్ట్ అయినా కానీ వాడేదో చెప్తాడు, అర్థం లేదు సార్ ఇది వేరే డిపార్ట్మెంట్ అండి, మీరు ఇంకో డిపార్ట్మెంట్ చేయాలి అంటాడు. జస్ట్ లైక్ కాల్ సెంటర్లో అదే జరుగుతుంది, ఎందుకంటే మనిషికి కాంటాక్ట్ ఉండదు కదా. ఇప్పుడు నువ్వు మనం ఎదురుగున్నావు అనుకో, అడుగుతాం, క్వశ్చన్ సమాధానం చెప్తాను, సమాధానం చెప్పకపోతే అట్లీస్ట్ నువ్వు తెలుసుకొని చెప్తావు, లేకపోతే నువ్వు ఏదో చెప్పాలి. ఆడ ఫోన్లో
వాడు పెట్టేస్తాడు, అయిపోయింది. ఉమ్. క్వాలిటీ పర్పస్ కోసం మీ కాల్ రికార్డ్ చేస్తున్నాం అంటాడు. ఏం క్వాలిటీ పర్పస్ ఏమో, అల్టిమేట్ రిజల్ట్స్ ఏముండదు. 10 నిమిషాలు వాట్సాప్ మనం లైన్లో ఉంటాం, అక్కడ ఒకటి నొక్కి రెండు. రేపు వాట్సాప్లో కూడా మరి అది అట్లనే ఉంటుందా? లేదు వీళ్ళు ఇంకా బెటర్గా చేయగలుగుతారా? దీనికి బ్యాకప్ ఎంత పెట్టుకున్నారు? ఇప్పుడు 5 కోట్ల పబ్లిక్, సరే 5 కోట్లు 3 కోట్ల మంది వాట్సాప్ వాడేవాళ్ళు ఉన్నారు. ఈ 3 కోట్ల మందికి సరే రోజులో 1 కోటి మందికి అవసరం వచ్చింది. ఓకే. ఈ 1 కోటి మందికి ఎంతమంది నుంచి ఇక్కడ రిప్లై ఇస్తారు? అవును. 1 కోటి మంది మెసేజ్లు పెట్టారు, నాకు ఎక్స్ కావాలి, వై కావాలి, జెడ్ కావాలని. ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది రెస్పాన్స్? ఓకే. ఎంతమంది పనిచేయాలి ఇక్కడ బ్యాకప్లో? గవర్నమెంట్ మొత్తం మళ్ళీ ఇక్కడ అది ఓకే, అదంతా మనం అది రెండు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా ఉంటుంది. బట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రేపు అది ఏ విధంగా పనిచేస్తుంది మనం చాలా చూసాము. చాలా లాంచ్ అవుతుంటే కొత్త గవర్నమెంట్ నుంచి ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని సక్సెస్ అవ్వలేదు. లాస్ట్ టైం కూడా అవినీతి గురించి ఒక నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నారు, ఏదో 1066 1556 ఏదో ఒక నెంబర్ పెట్టేసి గవర్నమెంట్లో ఎటువంటి లంచం తీసుకున్నా ఫోన్ చేయమని. ఎంతమంది ఫోన్ చేశారు, ఎంతమందిని పట్టుకున్నారు? ఇవన్నీ ఏంటంటే ఒక మీటింగ్, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడానికి బాగుంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మనకి డెఫినెట్గా రెండు ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, దాన్ని మిస్యూజ్ చేసేవాడు కూడా ఉంటాడు. అవును. ఇప్పుడు నా ఆధార్ కార్డు తీసుకుని ఏదో కావాలని వాడు నొక్కొచ్చు. అవును. ఇప్పుడు నేను ఎదురుగా నీ ఆఫీస్కి వచ్చి నా ఆధార్ కార్డు ఇచ్చానంటే నా మొహం ఆధార్లో ఉంది, మ్యాచ్ అవుతుంది. దీంట్లో ఏముంది? ఇప్పుడు నాకు లేదా ఆధార్ లింక్ ఉన్న నెంబర్ ఓటీపీ వెళ్తే ఆ ఫోన్ కూడా వీడి దగ్గరే ఉండొచ్చు. చేయలేము కానీ ఓకే, ఇది ఇట్స్ మేబీ గుడ్ ఆర్ బ్యాడ్. అది మనం ఎగ్జిక్యూట్ అయ్యి దాన్ని బట్టి ఇంకేదో అన్నీ దాంట్లో అసలు మొత్తం కంప్లీట్గా వాట్సాపే అన్నట్టు మాట్లాడారు. చూద్దాం అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన గత 2 రోజుల నుంచి ఏదో ఎలిగేషన్స్ ఇష్యూ వస్తుంది, అసలు ఏమైందంటే? ఎలిగేషన్స్ అనే కాదు, ఓకే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది 40 years నుంచి ఉంది. అది ఓకే. ఫైట్ టు ఫైట్ నెక్ టు నెక్ ఇద్దరు కాలేజ్ రోజుల నుంచి అది నడుస్తూనే ఉంది. ఓకే. ఈయన సీఎం కాబట్టి కొంచెం ఈయనంటే చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టర్ అవ్వకముందే ఆయన సీఎం అయిపోయాడు కదా 95లోనే. అవునవును. ప్లస్ చిత్తూరు ఇద్దరు అక్కడ, ఈయనేమో కాంగ్రెస్, ఆయనేమో టీడీపీ, ఇద్దరు ఒకేసారి రాజకీయ ఒకేసారి వచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు కొంచెం ముందున్నారు, ఎందుకంటే ఎన్టీఆర్ అల్లుడు కావచ్చు, లేకపోతే ఆ టైంలో సీఎం కావడం కావచ్చు. ఆ తర్వాత మెల్లమెల్లగా అది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఈయన మినిస్టర్ అయిపోయాడు. అప్పుడు కొంచెం చంద్రబాబు నాయుడు కొంచెం బలహీన పట్టు కనిపించిన, బట్ ఆయన ప్రతిపక్ష నాయకుడు అంత పెద్ద. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు పెద్దిరెడ్డిని ఆల్మోస్ట్ యాజ్ ఏ పొలిటికల్గా, అంటే క్యాబినెట్ పరంగా చూసుకుంటే నెంబర్ 2 బొత్స కానీ వీళ్ళు కానీ, ఒక మినిస్ట్రీ శాఖలు ఏదైనా కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స పార్టీకి మూల స్తంభాలు. గవర్నమెంట్లో ఉన్నాడు అంటే ఈ సజ్జల ప్లస్ వీళ్ళు, అంటే వీళ్ళు బయట ఉన్నారు కదా, గవర్నమెంట్ బయట ఉంటారు వీళ్ళు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మినిస్టర్లు కావచ్చు, అందరూ ఆ చిత్తూరు డిస్టికే కావచ్చు, అన్నీ ఆయన కంట్రోల్లోనే ఉండే. ఆ టైంలో ఏదో కొంచెం చంద్రబాబు నాయుడు గారి ర్యాలీ జరిగినప్పుడు కూడా గొడవ చేశారు. ఇట్లా కొన్ని పర్సనల్ అటాక్స్ జరిగినాయి. దాని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు చేసే బిజినెస్లు, ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ డే 1 నుంచి కాంట్రాక్టర్స్ బిజినెస్లు చేస్తున్నారు. ఏదో ల్యాండ్ గ్రాబింగ్ అని అదని ఇదని అందరి చేత రాయం చేసుకున్నారని ఏదో ఎలిగేషన్స్ పెట్టి 6 నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. ఆయన నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి దాని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సేమ్ ఈ ప్రెస్ మీట్లో మళ్ళీ ఈ విజయసాయి రెడ్డి గారి టాపిక్ కూడా వచ్చింది. ఓకే. ఇందా మనం అనుకున్నట్టు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు కదా, ఎట్లా చూస్తారు దాన్ని అంటే ఆయన చెప్పింది మాట ఒకటే, ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా ఈ పార్టీ ఇద్దరితో స్టార్ట్ అయింది. ఓకే. విజయం గారితో అండ్ జగన్ గారితో. ఇప్పుడు విజయం గారు కూడా వెళ్ళారు తర్వాత సంగతి పార్టీలో. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రెడీగానే ఉంటారు. ఎవరు వెళ్ళిపోయినా భయపడేది లేదు, లేకపోతే ఎందుకంటే బలంగానే వస్తాం మేము మళ్ళీ అని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అంటే చాలా క్యాజువల్గా పెట్టాడు ఆయన ప్రెస్ మీట్. ఈ కేసులు పెడుతున్నారు, లేకపోతే ఈ విచారాలు వీటి గురించి పెట్టినప్పుడు ఈ సరే టాపిక్ వచ్చింది. ఓకే. దీనికంటే ముందు కూడా ఒకసారి మనం పేరుని నాని మాట్లాడారు ఏదో పబ్లిక్ మీటింగ్లో. ఓకే. ఈ పార్టీలో ఉండేది ఇద్దరే, ఒకళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకొకళ్ళు కార్యకర్తలు. అంతే, ఇద్దరే ఈ పార్టీలో. అవును. మిగిలినంతా నాయకులు, లేకపోతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవన్నీ ఏం కాదు. అవును. అట్లా అదే వాట పెద్దిరెడ్డి కూడా స్ట్రాంగ్గానే నిలబడి చెప్పింది విజయసాయి గారు వెళ్ళిపోయారు. ఓకే, ఆయన మీద నెగిటివ్గా మాట్లాడలేదు కానీ ఎవరు వెళ్ళిపోయినా పార్టీకి ఏం ఉండదు అని. ఓకే. ప్లస్ నిన్న అయోధ్య రామరెడ్డి ఆయన కూడా నిన్నే వచ్చాడు టూర్లో, ఆయన రాజీనామా చేస్తారని టాక్ నడిచింది. దాని మీద కూడా మాట్లాడుతూ అటువంటిది ఏం లేదు, ఎవరున్నా వెళ్ళిపోయినా ఓకే, రాజకీయాల్లో ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ ఒత్తిళ్ళు తట్టుకుని నిలబడగలిగినప్పుడే మనం రాజకీయం చేయగలుగుతాం. నా మీద అయితే ఎటువంటి ఒత్తిడి లేదు, నాకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, పార్టీ మారాల్సిన అవసరం లేదు అని పార్టీలోనే ఉంటానట్టుగా చెప్పారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు కూడా అదే చెప్పారు, మా మీద ఎన్ని కేసులు పెట్టచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు కానీ బట్ మేము విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్గా. ఓకే.
వచ్చే కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఒక జగన్ గారు ఒక్కళ్ళు చాలు. మేము పక్కన ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది కూడా ఏం అవసరం లేదు. ఆయన ఒక్కడు ఇప్పుడు ఆంధ్రాలో మాస్ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కూడా అంత లేరు. ఓకే, పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఉన్నారు. ఆయన సినిమాల పరంగా వచ్చారు కాబట్టి కొంచెం క్రేజ్ ఉంటుంది. పొలిటికల్ ఈయన ఓన్లీ పొలిటికల్గానే వచ్చారు కదా. ఇప్పుడు బాలకృష్ణ కానీ జనం వచ్చేస్తారు. అదేమి నిజంగానే చూడాలన్న ఆతృత ఎవరికైనా ఉంటుంది. బట్ జగన్ అట్లా కదా, ఆయన ఏం చెప్తారు అనేది ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, తను మాట్లాడే తను ఎత్తే పథకాలు కావచ్చు, లేదా తను మాట్లాడే మాటలు కావచ్చు, ఇవన్నీ దాని గురించి అని ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి గారు నిన్న స్పందించడం జరిగింది. చూద్దాం ఫర్దర్గా మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లా పార్టీ ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది ప్లానింగ్ అనేది వీళ్ళు ఫర్దర్గా ఉంటుంది. ఎట్లా ఏంటి పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కానీ, వీళ్ళందరితో కలిసి జగన్ గారు వచ్చిన తర్వాత ఒక రౌండ్ టేబుల్ డెఫినెట్ మీటింగ్ ఉంటుంది. అందరితో మాట్లాడి డెసిషన్ తీసుకుంటారు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏంటి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళేమో లొకేషన్ సీఎం చేయాలన్నారు, అవన్నీ కూడా చర్చిస్తారు పార్టీలు ఇంటర్నల్గా. వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తున్నారు, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎవరు మనతో ఇప్పుడు పాత అందరూ ఉన్నారు, ఎవరు టచ్లో ఉన్నారు, ఎవరు టచ్లో లేరు, ఎవరు పార్టీ మారేటట్టు ఉన్నారు, ఎవరు యాక్టివ్గా లేరు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి అవన్నీ చూసుకుని ముందుకు వెళ్తారు. థ్యాంక్ యూ.